హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన ఎండు రొయ్యలు, బీరకాయ కర్రీ చేసుకుందాము. ఎండు రొయ్యలు శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ మనకి మంచి రుచి వస్తుంది. రొయ్యలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనము 2, 3 టమాటాలు పేస్ట్ చేసుకుందాము. బీరకాయ ముక్కలు మరొక్కసారి కలిపేసి మూత పెట్టుకుందాము. బీరకాయలో ఉన్న వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసేసి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టుకుందాము. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని కొత్తిమీర వేసేసి కలిపేసి మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. వేడి వేడి ఎండు రొయ్యలు, బీరకాయ కూర మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.